పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్. తన సినిమా రిలీజ్ అవుతోంది అంటే మిగతా హీరోల సినిమాలు ఆ దగ్గర డేట్లో రాకుండా చూసుకుంటారు. ఈ క్రమంలో పవర్ స్టార్ కాటమరాయుడు రిలీజ్కు వారం తర్వాత వద్దామనుకుని మళ్ళీ భయపడ్డాడు హీరో శర్వానంద్. ఇప్పుడు ఛాన్స్ మిస్ చేసుకున్నా అని బాధపడుతున్నాడట. కాటమరాయుడు కేవలం ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా అని అనక తప్పదు. పవర్ స్టార్ ఒక ఫ్యాక్షన్ స్టోరీస్తో వచ్చిన ఈ సినిమా సగటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయితే మార్చి 24న రిలీజ్ అయిన కాటమరాయుడికి పోటీగా శర్వానంద్ నటించిన రాధా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. మార్చి 31న శర్వా రాధా రిలీజ్ అనుకున్నారు. కానీ మళ్ళీ ఎందుకో కాటమరాయుడు హిట్ అయితే కష్టమే అని పోస్ట్ పోన్ చేశారు. ఇక ఆ డేట్కి వెంకటేష్ గురువుగా వచ్చాడు. అసలైతే గురు ఏప్రిల్ మొదటి 2 వారాల్లో రిలీజ్ అనుకున్నారు. కానీ పవన్ సినిమా అటు ఇటుగా ఉండటంతో గురుని దించేశారు. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన గురు హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పలేం. అందుకే ఎంచక్క రాధగా శర్వా వచ్చినట్టయితే మరో హిట్ తన ఖాతాలో వేసుకుని ఉండేవాడు. చంద్రమోహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను భోగవల్లి ప్రసాద్ నిర్మించారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన రాధ ట్రైలర్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసింది. మార్చి 31 నుండి పోస్ట్ పోయిన శర్వానంద్ రాధ మే నెలలో రిలీజ్ అని ఇండస్ట్రీ టాక్.